నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి శుభవార్త. అలాగే కువైట్లో ఏ కార్గో ఇవ్వలేని ఆఫర్లు యూసఫ్ కార్గో వారు ఇస్తూ ఉన్నారు. మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు. ప్యాకింగ్ ఉచితం. ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ, డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ, ఇన్సూరెన్స్ ఛార్జీలు లేవు. మాలియా మరియు కైతాన్ ప్రాంతంలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ఎయిర్వేస్ మరియు జజీరా ఎయిర్వేస్ కీలక ప్రకటన చేశాయి. సంబంధిత అధికారుల సూచన మేరకు కువైట్ గగనతలాన్ని తిరిగి తెరవడం మరియు సాధారణ విమాన రాకపోకలను పునరుద్ధరించిన తర్వాత జజీరా ఎయిర్వేస్ అన్ని బయలుదేరే మరియు వచ్చే విమానాలను తిరిగి ప్రారంభించినట్టు ప్రకటించింది. విమానయానం మరియు ప్రయాణికుల భద్రతను నిర్ధారించడానికి ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ఈరోజు తెల్లవారుజామున 4:50 కువైట్ దేశం తన యొక్క గగనతలాన్ని విమానాలు నిలిపివేసిన విషయం అందరికీ తెలిసిందే. నిలిపివేత కాలంలో ప్రభావితమైన విమానాలను తిరిగి షెడ్యూల్ చేయడానికి ప్రస్తుతం కృషి చేస్తూ ఉన్నట్లు జజీరా ఎయిర్వేస్ ధృవీకరించింది. ఈ అంతరాయం వల్ల ప్రభావితమైన ప్రయాణికులకు అప్డేట్ చేయబడిన ప్రయాణ షెడ్యూళ్లతో సహా నేరుగా సంప్రదిస్తామని కూడా తెలిపింది. విమానాశ్రయానికి బయలుదేరే ముందు తమ యొక్క విమాన స్థితిని తనిఖీ చేసుకోవాలని జజీరా ఎయిర్వేస్ సంస్థ ప్రయాణికులను కోరింది. విచారణల కోసం అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ అప్లికేషన్, కస్టమర్ సర్వీస్ ఈమెయిల్ మరియు హాట్లైన్ నెంబర్ 177కు ఫోన్ చేసి మీరు సమాచారం తెలుసుకోవాలని చెప్పి జజీరా ఎయిర్వేస్ ప్రకటించింది. తాత్కాలిక మూసివేతకు దారి తీసిన పరిస్థితులు పరిష్కారమైన తర్వాత కువైట్ గగనతలంలో సాధారణ విమాన రాకపోకలు కార్యకలాపాలు తిరిగి ప్రారంభమైనట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. మరోవైపు కువైట్ ఎయిర్వేస్ కూడా తిరిగి అన్ని విమానాలు ప్రారంభించామని చెప్పేసి, అలాగే ఎవరైతే ఎయిర్పోర్టుకు వస్తూ ఉన్నారో ఎయిర్పోర్టుకు వచ్చే ముందు మీ యొక్క విమాన స్థితిని తెలుసుకొని అలాగే ఎయిర్పోర్టుకు 3 నుంచి 4 గంటల ముందు చేరుకోవడం మంచిదని చెప్పేసి అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్ నుంచి ఇండియాకు వెళుతూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు బయలుదేరే ముందు మీరు ట్రావెల్ ఏజెన్సీలు టికెట్ బుక్ చేసుకొని ఉంటే ఆ యొక్క ట్రావెల్ ఏజెన్సీకి ఫోన్ చేసి మా యొక్క విమానం షెడ్యూల్ చేయబడిన ప్రకారమే నడుస్తుందా లేదా అని చెప్పేసి క్లారిటీగా తెలుసుకున్న తర్వాత ఎయిర్పోర్టుకు బయలుదేరండి. ఎందుకంటే పలు విమానాలు రీషెడ్యూల్ చేయబడ్డాయని చెప్పేసి కువైట్ జజీరా ఎయిర్వేస్ మరియు అలాగే కువైట్ ఎయిర్వేస్ ప్రకటించాయి. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.